జనగామలో 2014లో తెలంగాణ రాకముందు వరి పంట ఎంత పండింది, 2024లో ఇవాళ ఎంత పండుతుందంటే దరిదాపుగా 10 రెట్లు పెరిగింది. దరిదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ ప్రాంతంలో పండుతా ఉన్నది. గతంలో నీటి వసతి లేక ఒక్క పంటనే మాత్రమే పండించే దగ్గర నుండి ఇలా 2 పంటలు ప్రతి ఎకరం కూడా పండించే స్థితికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం వరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో గాని, వాటిని మేనేజ్మెంట్ చేయడంలో గాని, రైతులకు పైసలు ఇవ్వడంలో గాని కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి అనేది రైతులందరూ కూడా అభినందించారు. నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ కేబినెట్ మంత్రివర్గ సహచరులందరూ కూడా నిన్న సాయంత్రం చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వరి పండించే రైతుల మొత్తం కూడా ఆశ నిపాతంగా ఉంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఒకేసారి అవుతుంది, డిసెంబర్ 9న అవుతుందని చెప్పేసి ఆశలతో ఉండే. ఆ ఆశల్ని రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న డిసెంబర్ 7నే ప్రమాణ స్వీకారం చేసింది కానీ డిసెంబర్ 9న చేయలేదు. 100 రోజుల్లో చేస్తా అని చెప్పి రెండోసారి నమ్మబలికిండు. నిజమే కావచ్చు అనుకున్నాం. 100 రోజుల తర్వాత మొన్న ఎలక్షన్ లో ఆగస్టు 15 వరకు చేస్తా అని చెప్పిండు. దానికోసం ఒక కమిషన్ వేస్తున్నట్టు చెప్పారు. కానీ ఆయనకు తెలియదా, లేకపోతే ప్రభుత్వ అధికారులు చెప్పలేదా అర్థం కావట్లేదు. ఏ కార్పొరేషన్ వేసినా ఆ కార్పొరేషన్ తీసుకున్న నిధులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నప్పుడు కొత్తగా లోన్స్ అనేది తీసుకునే అవకాశం లేనప్పుడు ఎట్లా మళ్ళా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా, లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూడాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి 1 పైసా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ డబ్బులు ఇవ్వవు. అది పెద్ద మోసం. ప్రజల్ని 3వసారి కూడా మళ్ళా మోసం చేయడానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు బంధు ఇస్తానని చెప్పేసి 15,000కు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికీ ఇవ్వను, 3 ఎకరాల 5 ఎకరాల 7 ఎకరాల అని చెప్పేసి అంటున్నారు. మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళీ ఏదో రేపో ఎల్లుండో మళ్ళీ కేబినెట్ సమావేశం అయితే చెప్తారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికీ ఇవ్వలే. దాని మీద కూడా మాట తప్పింది. 24 గంటల కరెంట్ ఇస్తానని మాట తప్పిండ్రు, ఇవ్వట్లేదు. కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అది కూడా చేయట్లేదు. ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చేయకుండా మరలా వచ్చే వానాకాలంలో వర్షం పడితేనే పంట పండేట్టు ప్రాజెక్టులకు వెళ్లి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము సన్న వడ్లకు వచ్చేసారి నుంచి వెళ్ళి 500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పింది అనేది మనందరికీ తెలుసు. ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో 8వ పేజీలో రైతు డిక్లరేషన్ లో భాగంగా వరి ధాన్యానికి 2,183 రూపాయలు ఉన్నది, 2,683 రూపాయలు. మొక్కజొన్నకు 1,870 ఉన్నది, 2,200 రూపాయలు. కందులకు 6,300 ఉన్నది, 6,700 రూపాయలు. ఈ విధంగా ప్రతి పంటకు ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళే నమ్మబలికింది. మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు. వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందులో సన్న ఓట్లను రాయాలి, దొడ్డు ఓట్లను రాయాలి. మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు. చాలా అబద్దాలు మాట్లాడుతున్నారు, సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు, అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ లో చెప్పాడు. అంటే ప్రతిరోజు పూటకో మాట, పూటకో అబద్ధం, పూటకో అసత్య ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వారే చెప్పారు. వారి యొక్క అనేక స్పీచ్ల్లో కూడా 500 రూపాయలు ఇస్తుందని చెప్పారు. పట్టించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి.
సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సిగ్గు లేకుండా లజ్జా రహితంగా ఒక మాట చెప్పడం, ఆ మాట తప్పడం. నిన్న క్యాబినెట్ ఈ వానాకాలం వడ్లకే ఇస్తా అని చెప్పాను. డిసెంబర్ 9న వానాకాలం వడ్లు వస్తే వానాకాలంలో ఇవ్వలేము, యాసంగిలో ఇస్తామన్నారు. మరి యాసంగి వడ్లు వచ్చినంటే యాసంగి కాదు వానాకాలంలో ఇస్తా అని చెప్పి మళ్ళీ చెప్పాను. మళ్ళా వానాకాలానికి ఇచ్చే దాంట్లో ఈయన ఈ యొక్క బోడి ప్రభుత్వం వీళ్ళు సన్న వడ్లకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి అవగాహన లేదు. ఈ రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తుంటే ఇలా ప్రభుత్వం కొనేది రెండు సీజన్ల కలిపి కూడా వానాకాలం కానీ యాసంగి కలిపి కూడా 1,30,00,000 నుంచి 1,40,00,000 వరకు ఉంటారు. కొనే దాంట్లో వాళ్ళకు వచ్చేది 10 నుండి 20% మాత్రమే సన్న వడ్లు వస్తాయి. ఇక్కడున్న రైతాంగం మొత్తం కూడా అందరికి తెలుసు. వానాకాలంలో సన్న వడ్లు వేసుకుంటాం, మనం తినే తిండి కోసం, తర్వాత కొంత అమ్మడానికి కోసం అని చెప్పేసి మొదటి సీజన్ లో వానాకాలంలో కొంత ప్రాంతంలో ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే 1 ఎకరంలో వేసుకుంటారు, 4 ఎకరాల్లో దొడ్డు వడ్లు వేస్తారు. ఎందుకు వేస్తారు? దొడ్డు వడ్లు అయితే ఈల్డ్ ఎక్కువగా వస్తుంది, ఉత్పాదకత ఎక్కువగా వస్తుంది. 25 కాదు 30 క్వింటాలు వస్తుంది. అదే విధంగా డ్యూరేషన్, పంట కాలం తక్కువ. సన్న వడ్లు అయితే 4 నెలల 15 రోజులు అవుతుంది అని చెప్పేసి పంట కాలం ఎక్కువగా ఉంటది, ఉత్పాదకత తక్కువ ఉంటదనే ఉద్దేశంతో తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇలా దొడ్డు వడ్లే ఎక్కువగా వేస్తున్నారు. సన్న వడ్లని ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో అక్కడే వేస్తున్నారు. ఆ సన్న వడ్లను కొనడానికి మన ప్రభుత్వం అవసరం లేదు. ఆ సన్న వడ్లు పండగానే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కర్ణాటకనో, మహారాష్ట్రనో, తమిళనాడో, ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి సంబంధించిన వ్యాపారులే వాళ్ళ యొక్క అవసరాల కోసం కొనుక్కోపోతున్నారు. కాబట్టి ఇవాళ సన్న వడ్లకు నువ్వు 500 ఇవ్వాల్సిన అవసరమే లేదు. సన్న వడ్లకు బరాబరుగా 500 కాదు 1000 రూపాయలు కూడా ఇలా 3000 రూపాయలకు దరిదాపుగా సన్న వడ్లకు మార్కెట్ లో గిరాకీ ఉన్నది, డిమాండ్ ఉన్నది, కొనుక్కుంటా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్లు కానీ, లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు కానీ కొనుక్కుంటున్నారు, రైతులు అమ్ముతున్నారు. నువ్వు ఇచ్చేది దొడ్డు వడ్లకు ఇవ్వాలి అని చెప్పి దొడ్డు వడ్డు సన్న వడ్లు అని చెప్పకుండా ఇస్తానని చెప్పేసి ఇవాళ దొడ్డు వడ్లకు ఇవ్వను, సన్న వడ్లకే ఇస్తానని చెప్పేసి అదేదో గొప్ప తీర్మానం చేసినట్టు క్యాబినెట్ లో నేను చెప్పాను. కాబట్టి నువ్వు ఏమి ఇవ్వవు, రైతులను మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం తప్ప. ఒక ఎలక్షన్ అయిపోయింది, ఆశీర్వదించిండు. 2వ ఎలక్షన్ లో మళ్ళా నమ్మబలికిండు. మళ్ళా ఇవాళ ఒక మన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ వస్తుంటే ఇవాళ అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి రైతాంగం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో రైతాంగంలో, ఆ రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం ఉన్నది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతాంగం యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. గ్రాడ్యుయేట్లకు సంబంధించి కూడా వాళ్ళు చాలా చెప్పారు, వాళ్ళ యొక్క డిక్లరేషన్ లోనే చెప్పారు. వాళ్ళు చెప్పిన ఏది కూడా ఒక్కటి కూడా ఇవాళ వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు. యూత్ డిక్లరేషన్ చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు. 2 లక్షలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 2 లక్షల గురించి 2 అడుగులు కూడా వేయలే. జాబ్ క్యాలెండర్ నేను ఈ తారీఖున ఇస్తానని చెప్పేసి వాళ్ళే ఖచ్చితంగా చెప్పారు. జాబ్ క్యాలెండర్ 1 పైసా ఖర్చు లేదు, అది ఇవ్వలే. 1 నోటిఫికేషన్ ఇవ్వలే. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, రిజల్ట్ ఇచ్చి, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, పట్టాలు తయారు చేస్తే ఆ పట్టాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధం పలికింది. తీసుకున్న ఉద్యోగస్తులకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఆ అభ్యర్థి మంచి అభ్యర్థి, బిట్స్ పిలానీలో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించి, ఫేస్బుక్ లో వర్క్ చేసి, సిటీ బ్యాంక్ లో వర్క్ చేసి, దాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్న అభ్యర్థి ఒకవైపు, 56 కేసులతో 72 రోజులు జైల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేసి, అనేక మందిని ఆత్మహత్యలకు పురిగొల్పి, మెడ మీద కత్తి పెట్టి పైసలు వసూలు చేసి, ప్రతినిత్యం కూడా అందరినీ కూడా పీడించుక తింటున్న తీన్మార్ మల్లన్న మరొక వైపు. కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా యువజనులను, గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి
ఇటువంటి వాళ్ళు తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వచ్చినట్లయితే అందరికి కూడా చెడ్డ పేరే ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.